హాయ్ వెల్కమ్ బ్యాక్. ముందుగా అందరికీ పొంగల్ శుభాకాంక్షలు. ఈ వీడియోలో అయితే మనం డెలాయిట్ నేషనల్ లెవెల్ అసెస్మెంట్ 2025 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. డెలాయిట్ మాస్ హైరింగ్ డ్రైవ్ అని చెప్పొచ్చు ఇది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎన్ఎల్ఏ అనే ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్‌తో ఫ్రెషర్స్ అందరిని హైర్ చేసుకుంటారు గ్రాడ్యుయేట్స్‌ని. ఏ స్ట్రీమ్ అయినా కూడా ప్రతి స్ట్రీమ్ కూడా దీనికి ఎలిజిబుల్. ప్రతి డిగ్రీ కూడా దీనికి ఎలిజిబుల్. సో ఇదొక ఎక్సైటింగ్ ఆపర్చునిటీ డెలాయిట్‌లో ఫ్రెషర్‌గా వెళ్ళడానికైతే. సో మీరు కనుక ఫ్రెషర్స్ అయినా ఆర్ గ్రాడ్యుయేట్ అవ్వబోతున్న ఫ్రెషర్స్ అయినా 2025లో మీరు ఎండ్ వరకు చూడండి. ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. నేను ఈ హైరింగ్ ప్యాటర్న్‌తో పాటు మీకు ఎగ్జామ్ అంటే ఫస్ట్‌లో ఆన్‌లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. అసెస్మెంట్ అనేది. దాని ప్యాటర్న్ కూడా నేను మీతో డిస్కస్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో మనం దీని డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో దట్ నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ మరిన్ని ప్రొవైడ్ చేయడానికి. అలానే సిమిలర్ జాబ్ సీకర్స్‌కి మన వీడియో సజెషన్‌గా వెళ్తుంది మీరు లైక్ చేయడం వల్ల. న్యూ విజిటర్ అయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఏమున్నా కూడా నా దగ్గర నుంచి మీరు మిస్ అవ్వరు అప్పుడైతే. సో ఇప్పుడైతే మనం డీటెయిల్స్‌లోకి వెళ్దాం. ఎన్ఎల్ అంటే ఏంటి? వీటి గురించి అన్నీ అయితే తెలుసుకుందాం. డెలాయిట్ హైర్ చేసుకుంటుంది. ఈ టెస్ట్ ద్వారా మీరు క్వాలిఫై అయితే మన ప్రాసెస్ అంతా చూద్దాం. మీకు ఇచ్చే రోల్ వచ్చి అనలిస్ట్ ట్రైనీ. ఏ డిగ్రీ అయినా ఎలిజిబుల్. పాన్ ఇండియాలో ఎక్కడైనా కూడా బేస్డ్ ఆన్ యువర్ నియరెస్ట్ లొకేషన్ మీకైతే అలొకేట్ చేస్తారు. సిటీసీ 4 ఎల్‌పిఏ ఉంటుంది. బిగినర్ సాలరీ అది. వీళ్ళు ఏం చేస్తారంటే నేషనల్ లెవెల్ అసెస్మెంట్ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరికీ ఒక ఆపర్చునిటీ ఇస్తారు డెలాయిట్లో కెరీర్ స్టార్ట్ చేయడానికి. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీరు ఫాలో అయ్యి మీరు కనుక క్వాలిఫై అయితే మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అది కూడా క్రాక్ చేసి మీకు జాబ్ ఉంటుంది. ఎలాగ ఇది జరుగుతుందంటే ముందు అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్ మీకు లింక్ ఇస్తాను. మీరు ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి మీ డీటెయిల్స్ ఇచ్చి. తర్వాత అంటే మీరు అన్నిటి క్రైటీరియా సాటిస్ఫై చేస్తే అంటే మీకు ఏం ఎడ్యుకేషన్ గ్యాప్ లేకుండా మీరు అన్ని పాస్ అయ్యి అంటే ఏం బ్యాక్‌లాగ్స్ లేకుండా అలా ఉంటే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. తర్వాత మీకు అసెస్మెంట్ లింక్ అయితే పంపిస్తారు వాళ్ళు. ఈ టెస్ట్ ప్యాటర్న్ కూడా మనం చూద్దాము. మీరు అసెస్మెంట్ గాన క్వాలిఫై అయితే తర్వాత మీకు ఆన్‌లైన్‌లోనే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో అసెస్మెంట్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ క్రాక్ చేశారనుకోండి మీకు రిజల్ట్ అయితే వస్తుంది. సో డెలాయిట్‌లో మీరు కెరీర్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఆ ఫస్ట్ మీకు టెస్ట్ వస్తుంది కదా! ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మెయిన్‌గా కూడా దీంట్లో 4 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మీద ఆహ్, ఫస్ట్ ఫస్ట్ సెక్షన్ ఉంటుంది. అలానే యాప్టిట్యూడ్ మీద నార్మల్‌గా 22 బిట్స్ అయితే ఉంటాయి. 22 మల్టిపుల్ చాయిస్. 12 వచ్చి రీజనింగ్ మీద ఉంటాయి. 10 వచ్చి క్వాంట్స్ మీద ఉంటాయి. తర్వాత టెక్నికల్ ఎంసీక్యూస్ ఒక 30 ఉంటాయి. కోడింగ్ క్వెషన్స్ 2 ఉంటాయి. ఈ కోడింగ్ క్వెషన్స్ 2లో అట్‌లీస్ట్ ఒకటే సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేయాల్సొస్తుంది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ అగైన్ కాంపిటీషన్ బేస్ చేసుకొని కొన్నిసార్లు మీరు కోడింగ్ క్వెషన్స్ 2 సాల్వ్ చేయలేకపోయినా అట్‌లీస్ట్ అటెంప్ట్ చేసి కొంచెం ట్రై చేసినా కూడా క్వాలిఫై అయిన ఛాన్సెస్ కూడా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ కాంపిటీషన్ ఇవన్నీ బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కోడింగ్ క్వెషన్స్‌లో ఒకటైనా సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. యాహ్! లాంగ్వేజ్ స్కిల్స్ ఈజీగానే ఉంటాయి. ఇంగ్లీష్ సెక్షన్ గాని, యాప్టిట్యూడ్ సెక్షన్ గాని, టెక్నికల్ ఎంసీక్యూస్ కానీ, ఈ కోడింగ్ క్వెషన్ గాని ఆల్మోస్ట్ మీరు ఒకటి సాల్వ్ చేశారంటే మాక్సిమం అయిపోయినట్టే. సో ఇది ఎక్సైటింగ్ ఆపర్చునిటీ ఫ్రెషర్స్‌కి కానివ్వచ్చు, అప్‌కమింగ్ గ్రాడ్యుయేట్స్‌కి కానివ్వచ్చు, డెలాయిట్ లాంటి బిగ్ 4 కంపెనీస్‌లోకి వెళ్ళడం. సో నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేశాక మీ క్రైటీరియా మ్యాచ్ అయితే మీకు ఒకేసారి ఆన్‌లైన్ అసెస్మెంట్ లింక్ వస్తుంది. ఇది నేషన్ వైడ్‌గా ఒకేసారి అయితే ఉంటుంది. ఆన్‌లైనే ఉంటుంది ఇది కూడా. సో అది క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ తర్వాత మీకు ఆఫర్ అయితే ఉంటుంది. సో ఎక్సైటింగ్ ఆపర్చునిటీ ఇది. చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఫ్రెషర్స్ ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలానే మీకు తెలిసిన గ్రాడ్యుయేట్స్‌కి కానివ్వచ్చు, ఆర్ ఫ్రెషర్స్‌కి కానివ్వచ్చు, ఈ వీడియో షేర్ చేసి ఈ ఆపర్చునిటీని వాళ్ళు యుటిలైజ్ చేసుకోమని అయితే చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో జాబ్ ఆపర్చునిటీస్ కోసం మీకు కెరియర్‌కి హెల్ప్ అయ్యే కంటెంట్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. థాంక్ యూ ఫర్ వాచింగ్.